అయిపోయింది సచ్చింది గొర్రె. హాయ్ మామ, చూసే ముందు మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా మామ, ఎందుకంటే నేను బండ పెడతాను. మామూలు గిల్ చేసాడు మామ, ల్యాండ్ బెడ్ పెట్టి అని నీకు వద్దలాం అంటే నీకు అప్పుడే జరబడిపోయింది. అడుగో నీ టీమేట్ చూడు పైన పోతున్నాడు నా మంటగడీడు, వాడికి గుద్దలా మంట పెట్టిపోతాను. నీ ఎవ డెంగు పడ్డాడు. ఫ్రీకిల్ వచ్చేసా. వీడు అయ్యో రీలోడ్ అయిపోయామమ్మ, లేకపోతే వాడిని కూడా కొట్టేసింది నేను. మా వాడు కిల్ దెంగేసా. ఏం చేయలేమమ్మా, అట్లా జరుగుతూ ఉంటాయి. అదే వీడు అరే ఉచి నువ్వు వాని ఎక్క వాడు ఎట్లా తప్పించుకొని పోతాడమ్మమ్మ లెంజాకుడు వీడు. అదిగో కవర్ వేసుకునేసాడు. చుట్టూ పోయి నోట్లో మంట పెట్టిపోతా. నా మడ్డగా నువ్వు గ్లూ వల్ల కవర్ వేసుకుంటావా ఎర్రిపుక? వస్తున్నా నన్ను నోట్లో మంట పెట్టిపోతా. వీడు మూలలో కూర్చొని ముండా కొడుకులాగా చూస్తున్నాడు, ఎర్రిపుకలాగా చూస్తున్నాడు. వీడు వెనకాల చూసుకోవాలరా ఎర్రిపుక, చెవులలో సుల్లు పెట్టుకున్నావా? శబ్దం వినపడదా? కాదు మమ్మ అంత నేను అట్లా సైలెంట్గా పోయినా నా కొడుకు వాడు ఆపక చూసుకున్నాడు ఎరుపుకులాగా. వీడు ఇంకోటి వీడు ఆఫ్లైన్ పోయి దెంగేనాడు. వీడు ఆఫ్లైన్ దెంగేనాడు అమ్మాటగాడు. వీడు పనికిరాడు, సిల్లిగాడు పనికిరాడు. ఈడెవడో అన్న తెంగి చూస్తున్నాడు. తెంగి ముండా కొడుకు వీడు, తెంగి ముండా కొడుకు వీడు. అయ్యి కొట్టేసి మమ్మ నన్ను ఎట్లా కొట్టు మమ్మ సడన్గా ఏంతో మమ్మ. వాడు ఏకరు కాడు మమ్మ, లంజ కొడుకు వాడు ఏకరు. దెంగు అని వీని అయిపా, వీని కథ అయిపా. వీని కూడా దెంగిసి పెడతారు. అదే గ్లూబల్ వేసుకొని గెలిపిస్తున్నాడు మంట గుడి సచ్చింది గొర్రె. పర్లేదు సార్, వదిలేండి. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు.